ఎంఐఎం పార్టీలో ఒక హిందూ ఎమ్మెల్యే పేరు చెప్పండి. అవును. ఎంఐఎం పార్టీలో హిందూ మోర్చా ఉందా అండి? ఎంఐఎం పార్టీలో ఎస్సీ మోర్చా ఉందా? ఎంఐఎం పార్టీలో ఎస్టీ మోర్చా ఉందా? ఎంఐఎం పార్టీలో మహిళా మోర్చా ఉందా? ఎంఐఎం పార్టీలో ఓబీసీ మోర్చా ఉందా? లేదు కదా. భారతీయ జనతా పార్టీలో ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఇవన్నీ వింగ్స్ ఉన్నాయి. ఈ మోర్చాలో అన్ని రకాల నాయకులు ఉంటారు. ఎంఐఎం పార్టీలు ఏమున్నాయి? బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయా? ఓల్డ్ సిటీ, మీరు ఓల్డ్ సిటీ అంటున్నారు. అవును సార్. ఓల్డ్ సిటీ ప్రజలు ఆలోచించాలి. ఇలా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులు అంత మెజార్టీ ప్రజల హిందువులు ఎడిగిపోయిన వాళ్ళ ఎందుకు ఆస్తిపాస్తులు అమ్ముకొని ఆస్తిపాస్తులు కిరాయికి ఇచ్చుకొని బయట బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది? కారకులు ఎవరు? పోయిన వాళ్ళు మతతత్వవాదులు, హిందువుల మతతత్వవాదులా, వాళ్ళని పంపించినటువంటి ఎంఐఎం పార్టీ మతతత్వ పార్టీ? సమాజం ఆలోచించాలి. ఓల్డ్ సిటీ మీ అందరూ కూడా ఎంఐఎం పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంక్గా చూస్తున్నది. ముస్లిమ్స్ను ఓటు బ్యాంక్గా చూస్తుంది తప్ప మీకు చేసింది ఏమి లేదు. గతంలో టీడీపీతో ఎంఐఎం పార్టీ అలయన్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీతో అలయన్స్, అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో, తర్వాత బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం పార్టీ కలిసి ఉంటున్నది. ఎంఐఎం పార్టీకి ఓట్లు వేస్తున్నారు. మరి ఓట్లు వేసిన ప్రజలు ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీని ఎంత అభివృద్ధి చేసిందో ప్రశ్నించుకుంటురా, ఆత్మవిమర్శ చేసుకుంటురా? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోతున్నది? ఓల్డ్ సిటీకి కంపెనీస్ ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు వస్తలేదు? ఎందుకు ఆలోచించగలేకపోతున్నారు? నేను పోయి నా భాగ్యలక్ష్మి టెంపుల్ పెట్టినా, ఇంతకు చెప్పిన నేను పోయి ఓల్డ్ సిటీ న్యూ సిటీ వేస్తా అన్న. అక్కడ కుటుంబాల్లో కానీ అక్కడ మహిళల జీవితాల్లో కానీ ఎన్నాళ్ళుగా అవే సమస్యలు సార్. ట్రిపుల్ తలక మోడీ గారు ఒక చాలా సందర్భాలు ఆలోచించారు. ముస్లిం సమాజం ఇంత వెనుకబాటు తనడానికి కారణం ఏంది? ఇంత నిర్వీర్యం కావడానికి కారణం ఏంది? ఈ మూఢత్వపాచారం, మూర్ఖత్వపు ఆలోచన త్రిబుల్ తలాక్ అనేది. ఇప్పుడు వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించారు, ఫ్యాక్ట్ అది. పాటించకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించారు. ఆ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడికో పోయి తలాక్ 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 అంటే విడాకులు ఇస్తే ఈ కుటుంబ పిల్లలు, ఆ మహిళ ఎవరికి భారం అవుతున్నారు? తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. ఆ కుటుంబాన్ని ఎవరు చదువుకోవాలి? భర్త ఏం చేస్తాడు? మళ్ళా వేరే పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ అక్కడ పిల్లలు. కానీ ఇది ఎటువంటి ఆచారం? ఇది మంచిదే కదా. ముస్లిం మహిళలు స్వాగతిస్తున్నారు కదా. మరి ఎంఐఎం పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ఇప్పుడు ముస్లిం సమాజం పట్ల మంచి ఆలోచన వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మంచి ఆలోచన పార్టీ ఎవరు? భారతీయ జనతా పార్టీ. మీకు వారణాసిలో పోయినసారి బై ఎలక్షన్స్లో మోడీ గారి ప్రచారానికి వెళ్ళాం, నేను కిషన్ గారు వెళ్ళమని. దాదాపు 2000 మంది ముస్లిం మహిళలు 2 చేతులు పైకెత్తి లోటస్, ఈ చేతిలో మోడీ, 2 అవర్స్ చేతులు కింది దించకుండా ర్యాలీ తీసిరండి ముస్లిం మహిళలు. కానీ ఇప్పుడు ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తున్నారని తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్యలో హిందూ ముస్లిం అని తీసుకొచ్చి లేకుంటే ఓటింగ్ రాకుండా విషయ ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ముస్లిం మహిళలను ఓటేయడానికి ఫ్రీగా వదిలిపెడితే వాళ్ళు పక్కా ఫస్ట్ వచ్చి ఓటేసేది లోటస్ మీద చేస్తారు, పువ్వు ఓటేసి పక్కా ఇస్తారు. ఎంఐఎం పార్టీ అడ్రస్ లేకుండా వస్తుంది ఓటు సిటీలో, కానీ ఓటు ఏమిస్తలేరు వాళ్ళు. హారబుల్ రాజకీయ జీవితంలో నిజంగా మీకంటూ ఒక ఇష్టమైన ఫుడ్ తినడానికి అవకాశం దొరుకుతుందా సార్? మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? పక్కా నాన్ వెజ్ అండి. అవునా? ఏది ఇష్టంగా తింటారు? మీ మొహంలో ఎంత సంతోషం ఉందో. నేను పక్కా నాన్ వెజ్ అండి. నేను పూజలు బాగా చేస్తాయి కాబట్టి నేను ఏ ఇంటికి పోయినా వెజ్ పెడుతున్నాను. నాకు బాధ మీ ఛానల్ ద్వారా చెప్తారంటే కనీసం నాన్ వెజ్ పెడతారు ఎక్కడ. అయ్యో తప్పకుండా. ఏడు పోయినా కూడా నేను బొట్టు పెట్టుకొని చూసినాక లేదు, ఎవరింటికి వచ్చినా ఆయనకి చక్కగా సూపర్ స్పైసీగా నాన్ వెజ్ పెట్టండి సార్. సార్ ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమా అంటే ఏం చెప్తారు? నేను చూడలేదండి. అయ్యో, లాస్ట్ చూసిన సినిమా ఏంటి? పోనీ మధ్యలో ఇవి చూసినాం, కాశ్మీర్ ఫైల్స్. అవి తప్ప వేరే మూవీస్ నేను 20 years 15 years కూడా నేను ఏదో మూవీకి వెళ్ళండి. ఈ మూవీకి వెళ్ళిన తర్వాత ఆ రోజు థియేటర్లో కూర్చున్న నా మీద అటాక్ చేసే ప్రయత్నం చేసారు. అప్పటి నుంచి ఒక ప్లేస్లో ఒక 1 hour కంటే ఎక్కువ కూర్చునేటువంటి అవకాశం లేకుండా అప్పుడు మూవీస్ చూడడం పని చేసినాం. అక్కడ మూవీస్ చూడే మధ్య కాశ్మీర్ ఫైల్స్, తర్వాత కొన్ని ఇటువంటి మూవీస్ చూసినాం. అవి థియేటర్లో చూసినాం. దీనిలో మన ల్యాబ్స్ ఉంటాయి కానీ దానిలో చూసినాం. రాహుల్ గాంధీ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారండి?
ఆయనకే ఏం అభిప్రాయం లేదండి, వాళ్ళ కార్యకర్తలకి ఏం అభిప్రాయం లేదు ఆయన మీద. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆశ ఉండే, కానీ ఆశలు అడియాసలు అయినాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులే ఆయన ఫోటో పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే తీరు, దాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎవరు దాన్ని ఒప్పుకుంటలేరు. ఆయనకు కావాల్సింది 24 గంటలు అబద్ధాలు ఆడడము, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేయడము, మోడీ గారిని తిట్టడము, బీజేపీని బదనాం చేయడం. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధికి సహకరించడం కానీ. ఇప్పుడు పరాయి దేశం పోయి దేశాన్ని పొగుడతారు, దేశ ప్రధాని పొగుడతారా అండి? లేకపోతే పరాయి దేశం పోయి దేశాన్ని తిట్టి దేశ ప్రధాని అవమానపరుస్తారా? దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా? ప్రపంచ దేశాలన్నీ మోడీ గారిని భాషగా గుర్తించి కాళ్ళు మొక్కి స్వాగతిస్తుంటే, సన్మానం చేస్తుంటే, ఈ దేశ పౌరుడైన వ్యక్తి పోయి పరాయి దేశం పోయి మోడీ గారిని తిట్టి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఈ దేశ ప్రజలు ఆయన నాయకునిగా ఎట్లా భావిస్తారు? ఆయనకి హిందుత్వం అంటే కోపం, నరేంద్ర మోడీ గారు అంటే కోపం, బీజేపీ అంటే కోపం, దేశ అభివృద్ధి చేద్దంటే ఆయన కోపమే, దేశ ప్రజలంటే ఆయన సహించాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని వాళ్ళ పార్టీ నాయకులు క్యారెక్టర్ తప్పని పరిస్థితుల్లో లీడర్ గుర్తిస్తారు కాబట్టి ప్రజలు గుర్తిస్తలేరు. గుర్తిస్తే ఇవాళ ఏదండి, ఇవాళ ప్రధానమంత్రికి అభ్యర్థి ప్రకటిస్తారు కదా ఆయన. వాళ్ళ పార్టీ నాయకులే ఆయన ప్రధానమంత్రిగా అభ్యర్థిగా గుర్తిస్తలేరు, ప్రకటిస్తలేరంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులే ఆయన లీడర్ ఒప్పుకోలేరు. ఇక ఆయన గురించి మనకి అభిప్రాయం, వాళ్ళకే సరైన అభిప్రాయం లేదు, మనకేముంటుందండి అభిప్రాయం.